తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చిన కొత్తలా బస్సులలో దినాము ఎన్ని లొల్లులు ఎన్ని పంచాదులైనయో మన జోర్దాలో కూడా మస్తుగా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఏపీ వంత వచ్చింది. ఆడ కూడా మొన్నటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్టార్ట్ చేసిండు కదా. మరి అక్కడ ముచ్చట్లు ఎట్లున్నాయో కూడా ఓ పారి చూసేద్దాం పాండ్రి. ఎహె ఎక్కడిది మహిళలు ఎక్కడైనా మహిళలే. మాకు మేమే పోటీ, మాకెవ్వర్లేరు సాటి అన్నట్టే ఉన్నది వీళ్ళ లొల్లి చూస్తుంటే. విజయవాడకెంచి ఏలూరు పోయే బస్సుల సీటు కోసం మహిళలు ఇట్ల లొల్లికి దిగిండ్రు. నిలబడ్డ మొగ మహారాజులు ఎంత చెప్పినా ఇనకుంటా మస్తుగానే లొల్లి పెట్టుకున్నారు మహిళలు. నోటికి అడ్డు అడుపు లేకుండా పని చెప్పిండ్రు. ఇక చికలు చికలు వట్టి కొట్టుకున్నుడే తక్కువ అనుకోరాదురి. మరిగా రేపట్ల అసొంటి చిత్రాలు కూడా కానొత్తాయో ఏం కథనో తెలియదు గాని మొత్తానికైతే సీట్ల పంచాది ఇప్పుడు ఏపీలో కూడా చురువయ్యేటాలకు సోషల్ మీడియాలో మాత్రం మా మహిళలతోని మామూలుగా ఉండదని అప్పుడే సెటైలు కూడా బగ్గనే వేలుతున్నాయి. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకం తీసుకొచ్చిన కొత్తలా చాలా మంది మహిళలు బస్సులనే ప్రయాణించిండ్రు. బస్సులు తక్కువ నడిచేటాలకు చాలా జాగల్లో లొల్లులే కాదు కొట్లాటలు కూడా జరిగినాయి. ఇక ఇప్పుడు ఏపీలా ఆ పరిస్థితి రావద్దంటే అధికారులు ఇప్పటి సందే జాగ్రత్తగా అడుగులేయాలి. జనాలు ఏ రూట్లో ఎక్కువ తిరుగుతున్నారు, ఏ యాలకు ఎక్కువ మంది తిరుగుతున్నారనేది అంచనా గట్టి దాని ప్రకారం బస్సులు దింపితే ఏం కాదు గాని, లేకుంటే మాత్రం ఈ ఉచిత బస్సు ప్రయాణంతోని పెద్ద పరేషాని కథే ఉంటదంటున్నారు ఆర్టీసీ గురించి తెలిసినోళ్ళు. చూడాలి మరి ఆర్టీసీ అధికారులు సర్కారు పెద్దలు ఏం చేస్తారనేది.